మన దేశంలో కరోనా కేసులు తిరిగి కలకలం రేపుతున్నాయి. మొత్తంగా 257 కేసులు బయటపడగా ఈ ట్రెండ్ ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ నిర్ధారణకు యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆసుపత్రుల్లో మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేయగా గత అనుభవాలు ఇంకా వెంటాడుతుండటంతో జనంలోనూ గుబులు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కరోనా కలవరం పుట్టిస్తున్న మరణాలు. కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. కేంద్రం ప్రత్యేకంగా 4 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులపై ఆయా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, పాన్ ఇండియా రెస్పిరేటరీ వైరస్ సెంటినెల్ సర్వైలెన్స్ నెట్వర్క్ ద్వారా కోవిడ్-19 సహా శ్వాసకోశ వ్యాధులపై ఎప్పటికప్పుడు ఆరా తీయడానికి, వాటిని పర్యవేక్షించడానికి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది. బయటపడిన కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్లోని JN1, LF7, NB1.8 రకపు వైరస్లు కనుక్కున్నట్లు తెలుస్తూ ఉండగా ఈ వైరస్లే చైనా, ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్లోనూ కేసుల పెరుగుదలకు కారణమయ్యాయి. దేశంలో ఆదివారం ఉదయానికి 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి దేశంలో బయటపడిన కరోనా కేసులు ఎక్కువ భాగం తేలికపాటివే అని, వాటి తీవ్రత తక్కువ శాతంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్ గా తేలిన వారు డొమెస్టిక్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదలపై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రులలో మాస్కులను ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అలానే దగ్గు, జలుబు, డయేరియా ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిందిగా సూచించింది.